హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ముందుగా ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి లిస్ట్తో పాటుగానే ఎక్కడ ఈ వెన్యూ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉంటున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇటువంటి పూర్తి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి సెలెక్ట్ అయ్యారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళేదానికంటే ముందుగా మనకి టీజీపీఎస్సీ సైట్లో మనం చూసినట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి రెండు వెబ్ నోట్ అనేటువంటిది వేయడం జరిగింది. అదే రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఎక్కడ మనకి వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ నోట్ అనమాట అండి. వెబ్ నోట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారో ఈ మంత్ 16th నుంచి 16వ తారీఖు నుంచి 16, 17, 19, 21 ఈ 4 రోజుల్లో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు, ఇట్లా 2 సెషన్స్లో 4 రోజుల్లో ఎగ్జామ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ 4 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏమన్నా సర్టిఫికేట్స్ అనేటువంటిది ఒకవేళ ఇన్నట్లయితే కనుక, అంటే ఇంకేమన్నా సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నట్లయితే కనుక వారికి రిజర్వ్ డే అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. 22nd April అనేటువంటిది రిజర్వ్ డేకి వేయడం జరిగింది అనమాట. 10:30 నుంచి 5:30 లోపు వారు ఏ టైం లోపల వెళ్ళి అది వారు సబ్మిట్ చేసేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. మొత్తం 563 పోస్టులకి సంబంధించినటువంటి దానికి రీటెక్ మొత్తం 563 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. వీరికి ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ దీన్ని పాతగా మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ ఓల్డ్ క్యాంపస్లో ఇది ఉండడం జరిగింది అనమాట అండి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అవుట్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది టీజీపీఎస్సీ సైట్ నుంచి మీరు పొందుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. 10th నుంచి అంటే ఈ రోజు నుంచి వారు పొందుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మీరు మనకి 16th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని ముందు రోజు అంటే 15th నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది టీజీపీఎస్సీ సైట్లో పొందుపరుస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారో వారు కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మీరు చేసుకుని వెళ్ళాలి. క్రితం జరిగినటువంటి గ్రూప్ దాంట్లో కూడా కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది అనమాట వెరిఫికేషన్ టైంలో. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళట్లయితే కనుక మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది 15th అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకరోజు ముందు మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. 15th నుంచి 22nd వరకు ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5 PM తోటి ఇది క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. 22nd ఈవినింగ్ 5 PM తోటి క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వారు తీసుకురావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేటువంటి వివరణ అనేటువంటిది ఈరోజు ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి, ఎక్కడ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని తెలపడం జరిగింది. అయితే ఎవరైతే ఈ వెన్యూకి వెళ్తున్నారో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారు కంపల్సరీగా వారు ఏవైతే టీజీపీఎస్సీ సైట్లో యాజ్ పర్ ద మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్వీసెస్కి అప్లై చేస్తున్నటువంటి టైంలో వారు ఏవైతే సర్టిఫికేట్స్ అందులో మెన్షన్ చేశారో ఆ ప్రతి సర్టిఫికేట్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. అదే రకంగా ఒకవేళ ఈ 2-3 yearsలో మీకు ఒకవేళ ఇంకేమన్నా సర్టిఫికేట్ వచ్చినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్ళేటువంటి ఛాన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అయితే మీరు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి 2 sets అనేటువంటిది జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాలని చెప్పేసి దాంట్లో సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మీరు చేసుకుని వెళ్ళాలి. అదే రకంగా వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ప్రింట్అవుట్ మీరు తీసుకుని వెళ్ళినా కానీ మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. సో అలాగనే
దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది 15 నుంచి 22 వరకు మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది కాబట్టి సో దాంట్లో మీరు వెబ్ ఆప్షన్స్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ తీసుకుని మీ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటుగా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకెళ్ళినట్లయితే కనుక జిరాక్స్ మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే పోస్ట్లో ఈ 02 పోస్ట్ కోడ్ 02 అది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 ఏదైతే ఉందో దానికి, అదే రకంగా 07 పోస్ట్ అది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ అనేటువంటి దానికి, 09 అదే రకంగా అసిస్టెంట్ ఎక్సర్సైజ్ సూపరింటెండెంట్ అనేటువంటి ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ 3 పోస్టులకి కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటి చేస్తారనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మీరు దాన్ని ఫామ్ ఫిల్అప్ చేసుకుని తీసుకెళ్లాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సదరం సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేస్తారు. అయితే మీ సంబంధించినటువంటి పీడబ్ల్యూడీ అనేటువంటిది మెడికల్ బోర్డ్ అనేటువంటిది చెకప్ చేస్తుంది అనమాట అండి. చెకప్ చేసిన తర్వాత మీ రిజర్వేషన్ అనేటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది ఈ యొద్ద లేదనేటువంటిది వారు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ట్రీట్ చేసిన దాన్ని ఫైనల్గా తీసుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అనేటువంటి ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము, అదే రకంగా మన హాల్ టికెట్, ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీస్ విత్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటి ఏదైనా కానీ సెంట్రల్ కానీ స్టేట్ కానీ పిఎస్ఎస్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కానీ, అదే రకంగా పాస్బుక్ అనేటువంటిది, ఫోటోగ్రాఫ్ బై బ్యాంక్ బుక్, పోస్ట్ ఆఫీస్, పాన్ కార్డ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఎస్ఎస్సి సర్టిఫికేట్, దీన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎస్ఎస్సి వరకు మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు చదివినటువంటి దానికి స్కూల్ లేకపోయినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఫస్ట్ 7th వరకు చదివినటువంటి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఒకవేళ లేనట్లయితే కనుక, స్కూల్ అనేటువంటిది లేనట్లయితే కనుక మీరు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేటువంటి తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఎస్ఎస్సి అనేటువంటిదేమో డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ 7th వరకు లోకల్ క్యాండిడేట్సా కాదని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్పేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ మీరు చదివినటువంటి స్కూల్ కనుక అక్కడ లేకపోయినట్లయితే కనుక, స్కూల్ తీసేసినట్లయితే కనుక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేటువంటిది మీరు తీసుకున్నా కానీ దానికి ఇది సెట్ అయిపోతుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ 7th క్లాస్ పీరియడ్ వరకు. అదే రకంగా మీరు ఒకవేళ అన్ఎంప్లాయ్ అయినట్లయితే కనుక డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్ అనేటువంటి ఫామ్ను మీరు ఫిల్అప్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అన్ఎంప్లాయ్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు అనమాట అండి. ఈ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట. అదే రకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఎంప్లాయర్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఆర్గనైజేషన్ వారు ఇవ్వాలి. అదే రకంగా సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఏదైనా ఎంప్లాయ్ అయ్యండి అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్సీసీ ఏదైనా కానీ ఎంప్లాయ్ అయ్యండి, మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మీరు కోరుకున్నట్లయితే కనుక సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది, అలాగనే స్పోర్ట్స్ రిజర్వేషన్ కావాలనుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది, అదే రకంగా మీరు ఒకవేళ ఎక్సర్విస్ మ్యాన్ అయినట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్, మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అదర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది. అదే రకంగా కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది. నాన్ క్రిమి లేయర్, ఇది ఓన్లీ బీసీస్కి అనమాట అండి. నాన్ క్రిమి లేయర్ అనేటువంటిది సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయినట్లయితే కనుక ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటిది మీ సేవ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయినట్లయితే కనుక సదరం సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ అయినట్లయితే కనుక మొత్తం మనకి 17 లిస్ట్ అవుట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే 17 సర్టిఫికేట్స్ అనేటువంటిది కంపల్సరీ కాదనమాట అండి. ఎందుకంటే కొంతమంది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ ఉండాలని లేదు. కానీ మీ కేటగిరీకి మీకు ఏవేవైతే కావాల్సి ఉంటాయో వాటన్నిటిని మీరు తీసుకుని కంపల్సరీ 2 కాపీస్ అనేటువంటిది మీరు ఫిల్అప్ చేసేసి 2 కాపీస్ అనేటువంటిది మీరు కంపల్సరీ తీసుకుని రావాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది కూడా కంపల్సరీ తీసుకురావాలన్నమాట అండి. దాంట్లో ఫొటోస్ అనేటువంటిది ఫిల్అప్ చేస్తూ సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది కూడా తీసుకురావాలన్నమాట. సో ఇవన్నీ తీసుకురావాలన్నమాట అండి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అనేటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటిది ఈ రకంగా మీకు మొత్తం ఇవ్వడం జరిగింది. మొత్తం 563 మందిని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయనట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే రిజర్వ్డ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ అనేటువంటిది మీకు పొందుపరిచారు. కానీ ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వారికి సంబంధించినటువంటిది మాత్రంగా ఈ
ఇది తెలపడం జరిగిందనమాట అండి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరైతే రాలేదో వారికి మరలా ఫర్దర్‌గా ఏ విధమైనటువంటి పర్పస్ అనేటువంటిది వాళ్ళకి మరలా డేట్స్ అనేటువంటిది ఏదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అలాగనే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవుతున్నారో వారికి ఏదైతే రిజర్వ్ డేలు ఏవైతున్నాయో వారికి ఒకవేళ ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని 22 ఏప్రిల్‌లోపు వారు ఇయ్యాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అది ఏదైతే రిజర్వ్ డే ఏదైతే ఉందో ఆ రోజు వారు సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఈ అన్ని సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి క్రోడీకరిస్తూ నేను ఒక సింగిల్ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరుగుతుందనమాట అండి. ఆ వీడియోలో మీరు ఎలా ఫిలప్ చేసుకోవాలనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ఆ డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిలప్ చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో నెక్స్ట్ వీడియో అనేటువంటిది మేము ముందుకు రావడం జరుగుతుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.